సిటీలలో అయితే వైకుంఠధామాలు, మహాప్రస్థానాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా కులాలతో సంబంధం లేకుండా అంత్యక్రియలు చేస్తుంటారు. కాని ఊళ్ళల్లో అలా కాదు. క్యాస్ట్ని బట్టి కులాల వారీగా శ్మశానాలుంటాయి. వాళ్ల కులపోళ్ళెవరైనా చేస్తే ఆ కుల శ్మశానాల్లోనే తగలబెడతారు. ఊరి చివరన ఉండే కొన్ని క్యాస్ట్లకైతే మరీ దారుణం. ఎన్నేళ్లైనా, ఎన్ని తరాలు మారినా కూడా వాళ్లకి కేటాయించిన ఆ కొద్దిపాటి స్థలంలో పూడుస్తుంటారు. కొన్నిసార్లు శవాన్ని పూడ్చడానికి తవ్వుతుంటే ఇంకో శవం బయటపడే దారుణమైన పరిస్థితి. కానీ దండోరా చిత్ర నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని కథని నమ్మారు. ఆయన నమ్మకం వమ్ము అయితే కాలేదు. పరిమితమైన బడ్జెట్లోనే సినిమాని చాలా రిచ్గా తీశారు. ఫస్టాఫ్ కాస్త పల్టీ కొట్టినట్టుగానే కనిపించినా ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి దండోరా సినిమా నిలబడింది. ఇంక సినిమా రేటింగ్ విషయానికొస్తే నాకు సినిమా నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 8.1. మరి మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. బై గైస్.